ఆ, అర్థం చేసుకుంటా. తర్వాత కూడా నువ్వు అన్న మాట కూడా అర్థం చేసుకుంటా. నాకు అవసరం లేదు, పైసలు వారెత్తా. ఆమెను ఏమన్నా మీ ఇష్టం తీసుకోవాలి, నేను ఆమెను తీసుకునే పోను అన్నావు కదా. అందుకే కదా నన్ను వదిలించుకొని ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని మంచిగా ఉందామని చూసినావు. నా బతుకు నాశనం చేద్దామని చూసినావు. పైసలు నా ముఖాన వారెత్తా అన్నావు. అప్పుడే అర్థమైంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. అది ఎవరు చేసేది? నేను చేసుకున్నానా? చిన్న మాట అనుకో, బాబా మనకి ఇట్లా కాదు ఇట్లా అని అక్కడనే అయిపోవు కదా ముచ్చట. నీ ఆవేశంతో ఊరేసుకోవడానికి పోతివి. ఎక్కడికి వచ్చింది? ఒక్క పరిస్థితి పోయి ఇంకో పరిస్థితి దారి తీయబట్టే ఏమొచ్చినట్టు ఇప్పుడు? అంతే, నువ్వు కరెక్ట్ ఉన్నావు. నేనే ఆవేశపడ్డా. మరి అది ఎంత బాధపడితే అట్లా వేసుకుందని ఒక్క నిమిషం నువ్వన్నా ఆలోచించినవా? ఏడువకి ఎందుకు ఎడతానని చెప్పి ఇప్పుడు ఆ రోజు వచ్చినాం, తీసుకొద్దామని వచ్చినాం కదా. మీ డాడో మాట, మీరో మాట, ఆవేశంగా మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో ఇచ్చుకపోయింది. ఏమొచ్చినట్టు చెప్పు? నువ్వు ఏడకు ఫస్ట్ ఏడు చూడు. సరే, నాదే తప్పు అంటానే కదా. ఈ కాంచాలి నేనేమన్నా కూడా కొద్దిగా ఓపిక పడుతూ చెప్పు, ఇది ఇట్లా ఎందుకు అంటాను అని కొద్దిసేపు మాట్లాడు, ఆవేశపడకు. మా అమ్మ ఏమన్నా నువ్వు పట్టించుకోకు. అప్పుడు చెప్పినా ఇప్పుడు అదే చెప్తాను. అమ్మ చెప్పిన ఏ మాటకు కూడా ఎదురు పల్లె బావా. ఆమె వాళ్ళతో వీళ్ళతో చెప్పిందనే బాధ అనిపించింది తప్ప నువ్వు అన్నదానికి నేను అసలు ఎప్పుడు కూడా బాధపడలేదు. సరే, మీ వాళ్ళు లేదన్నా కూడా నేను పట్టించుకోను. కలిసి ఉంటోళ్ళం మన ఇద్దరం. ఓకేనా? జర ఇప్పుడు ఏదో అమ్మ మంచిగా లేదని నీతో మాట్లాడతానో లేకపోతే నేను రమ్మన్నో అది కాదే. ఆల్రెడీ బాబురావు తాత కూడా వచ్చి మాట్లాడిండు. పోయి మనం తీసుకొద్దాం పా అని కూడా తాత అన్నాడు. సరే తాత పోయి తీసుకొద్దామని అనుకున్నావు. సాయంత్రం వరకు అమ్మకి ఇట్లా నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు ప్లీజ్. అర్థం చేసుకో. కింది అమ్మ దగ్గర ఉండుకో. డాక్టర్ కూడా ఇంతకుముందు మాట్లాడిండు, రీఛార్జ్ అమ్మని అడిగాలి. సరేనా? ఇంటికి పోయినాక కూడా కొంచెం అమ్మతో నిమ్మలంగా మాట్లాడు. అమ్మకు ఇప్పుడు నువ్వు నిమ్మలంగా మాట్లాడుతున్నా కొంచెం అది ఊకే పిచ్చిది ఏదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు. సరేనా? నీ ముఖం కట్టుకోవడంతో